స్పీకర్ సార్, చాలా డీటెయిల్గా మా నాయకుడు, సభానాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ బిల్ యొక్క ప్రాముఖ్యత, చరిత్ర, వారికి ఉన్న అనుబంధము, రాబోయే కాలంలో ఏ రకంగా నిర్ణయాలు తీసుకోవాలి, ప్రధానంగా గౌరవ సభ్యులందరూ కూడా కొన్ని అంశాలను ఎవరెత్తారు. గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు, ప్రత్యేకంగా వివేక్ గారు అడిగారు 18% రిజర్వేషన్ పెంచాలి, ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్ అని చెప్పి, దానికి తోడి కార్పొరేషన్లకు డబ్బు కేటాయించాలని చెప్పి, అట్లనే పెద్దలు కడియం శ్రీహరి గారు, పాయల శంకర్ గారు, ఇలా తర్వాత మస్జిద్ హుసేన్ గారు, సాంబశివరావు గారు, వేముల వీరేశం గారు, నాగరాజు గారు, శామ్యుల్ గారు, సత్యనారాయణ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, తర్వాత లక్ష్మీకాంత్ గారు, యాదయ్య గారు. ముందు గౌరవ సభ్యులకు, అన్ని పార్టీలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ ఈ బిల్ని స్వాగతించారు. అంటే ప్రాక్టికల్గా ఉన్న ఇబ్బందులు, కష్టాలు, చరిత్ర అన్నీ మీకు అర్థమైనది. ఇట్స్ ఎ వెరీ వెల్కమ్ జెస్చర్. ఇట్ ఈస్ ఎ సైన్ వేర్ ఎవ్రీబడి షుడ్ లివ్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ బి గివెన్ ఆపర్చునిటీస్. అధ్యక్ష, నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. కులాల మార్పు అనేది, ఈ వర్గం ఆ వర్గం అనేది కమిషన్ డిసైడ్ చేసింది. ద డిసిషన్ వాజ్ బేస్డ్ ఆన్ ఎంపిరికల్ డాటా అండ్ ద ఎంటైర్ కమిషన్ రిపోర్ట్ ఇస్ బేస్డ్ ఆన్ ద ఎసెన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఎవరు కోర్టుకు పోయినా మేము నిలదొక్కుకోవాలి. అందుగురించి ఏ ఒక్క జాగాల 100% ఒక్క పదమే కానీ, ఒక పర్సెంటేజ్ కానీ వేరియేషన్ లేకుండా 100% యాజ్ ఇట్ ఈస్గా రిపోర్ట్ని ఈ సభకు సబ్మిట్ చేయడం జరిగింది. అధ్యక్ష, ఇంకొక అంశం ఏంటి అంటే, మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి. 52 లక్షల పైచిలకు జనాభా ఉంటే 52 లక్షల మందిని మనం ఈ కమిషన్ డిస్టర్బ్ చేసిందో, లేదా ఏలోనో బీలోనో సీలోనో అనేది కాదు. ఇక్కడ 50 లక్షల మంది, 33 కులాలు యథావిధంగా ఆ గ్రూపులలో కొనసాగుతున్నాయి. రెండవది, కేవలం 1,78,000 పైచులకు 24 పాత కులాలు, కొత్తగా 2002లో వచ్చిన 2 కొత్త కులాలు, యాటల, ఒల్వన్, ఈ 2 కలిపితే 265 జనాభా. ఇవన్నీ కలిపి 26 కులాలకు సంబంధించి ఈ వర్గీకరణ యథార్థంగా జరిగింది. అందులో ప్రిన్సిపల్ ఏముంది అంటే, బ్యాక్వర్డ్, ఇంటర్సేఫ్ బ్యాక్వర్డ్నెస్ అంటే ఎంత బ్యాక్వర్డ్, ఎంత వెనుకంజలు ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు గ్రూప్ ఏ తీసుకుంటే మీరు టోటల్ జనాభా 15 కులాలు 1,71,000 మంది ఉంటే వాళ్ళకి వాస్తవంగా 0.5% రిజర్వేషన్ రావాలి. కానీ కమిషను బికాస్ ఆఫ్ ద బ్యాక్వర్డ్నెస్ అడిషనల్ 0.5% హ్యాస్ బిన్ గివెన్ టు దట్ గ్రూప్. అంటే దీన్ని బట్టి మనకు అర్థమేమవుతుందంటే, సుప్రీం కోర్ట్ హాస్ గివెన్ ఎ డైరెక్షన్ ఇన్ ఇట్ జడ్జిమెంట్ దట్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ షుడ్ బి గివెన్ టు ద మోస్ట్ డిసడ్వాంటేజెస్ గ్రూప్స్ అమంగ్స్ ద షెడ్యూల్ కాస్ట్. దిస్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆన్ విచ్ ద కమిషన్ హాస్ రికమెండెడ్ టు ద గవర్నమెంట్. ఇన్ టోటో గవర్నమెంట్ హాస్ యాక్సెప్టెడ్. కనుక మీ అందరు ఈరోజు గౌరవ సభ్యులు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇంత చక్కగా మమ్మకు అందరికీ ఈ బిల్లుకు ఆదరించి ఆమోదం పొందుతున్నందుకు సంతోషంగా ఉంది. అధ్యక్ష, నాకు కూడా అంటే ఇంతకుముందే చెప్పాను, నేను ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేశాను. ఎందుకంటే ఇదే సభలో ఇప్పుడు మాకు సహచార శ్రీధర్ గారు మంత్రిగా ఉండే, ఆనాడు సబ్ ప్లాన్కు చైర్మన్గా, ఆనాడు సబ్ ప్లాన్ కూడా తీసుకుని తమరు కూడా మంత్రిగా ఉండే ఆ రోజు మా ఎంబడి. అదే రకంగా తెలంగాణ వాదన కూడా హైకమాండ్లో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ కూడా తెలంగాణ వాదన వినిపించే అవకాశం కూడా లభించింది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు, ఈ బిల్ ప్రవేశపెట్టాలి, దీనిపైన ఒక కో చైర్మన్గా పోస్ట్ ఇచ్చి అధ్యయనం చేయమని చెప్పి ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా అన్ని అవకాశాలతో ఈరోజు ఇది నా అదృష్టంగా భావిస్తాను. కానీ ఒక్కటి మాత్రం యథార్థం, వాస్తవం. దిస్ బిల్ ఈజ్ మెంట్ ఫర్ సోషల్ జస్టిస్. దిస్ ఇస్ నాట్ అగ్నెస్ట్ ఎనీ కమ్యూనిటీ, discriminating any community, belittling any community. We believe in social justice and it is brotherlyhood. అందరం కలిసి ఉండాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. కానీ ఇవి ద్వేషాలు ఇలాంటి ఎక్కడ లేకుండా ఇట్స్ ఒక వాటా బ్యాక్వర్డ్నెస్ దాని ఆధారంగా
ఓ నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు చేస్తుండు. దాని అందరూ కూడా మీ ద్వారా సభ ఆమోదిస్తుందని చెప్పి విశ్వసిస్తూనే సెలవు తీసుకుంటారు.